సరే ఇప్పుడు మన దేశంలో చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే క్లాట్ కూడా చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అనేసి అందరూ అనుకుంటారు. ఇట్స్ రాంగ్ కన్సెప్షన్ అండి. అవునా? క్లాట్ ఈస్ ఎ కాంపిటీటివ్ రాదర్ దెన్ ఇంపాసిబుల్. హుహు. హ్మ్. క్లాట్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అండ్ కొంచెం 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచైనా సరే, హ్మ్. దాన్ని ఒక షెడ్యూల్ ప్రకారము కన్సిస్టెన్సీగా మనం ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ చేసినట్లయితే క్లాట్‌ను ఈజీగా క్రాక్ చేయొచ్చండి. అయితే సార్ క్లాట్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పుడు కరెక్ట్ టైమ్ ఏంటి? ఇంటర్మీడియేట్ అయిన తర్వాత సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? సో, ఈ ప్రిపరేషన్ అన్నది ఇంటర్మీడియేట్ అయిన తర్వాత కంటే కూడా హ్మ్. 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియేట్ స్టార్టింగ్ నుంచే క్లాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అన్నది హుహు. హైలీ సజెస్టబుల్ అండి. ఓకే. సో, ఎందుకంటే హ్మ్. ఎవ్రీడే పేపర్ రీడింగ్ అన్నది మనకు హ్యాబిట్ కావాలి. హుహు. అండ్ మనకు మేజర్‌గా వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ రావాలి. హ్మ్. అందులోనూ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యేలోపు మనం ఈ ప్రిపరేషన్‌కు సంబంధించి మొత్తం గూడా కంప్లీట్ చేసుకొని ఉంటే ఎగ్జామ్‌కు మనం రెడీగా ఉంటాం. రైట్. సో, ఇంటర్మీడియేట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్చ్, ఏప్రిల్‌లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందనుకోండి. హుహు. జూలైలో నోటిఫికేషన్ ఒస్తుంది. అంటే మనకు దాదాపుగా ఒక 6, 7 మంత్స్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. హుహు. సో, ఈ 6, 7 మంత్స్‌లో గూడా మనము ఈ ప్రిపరేషన్ స్టార్ట్ జేసి, కంప్లీట్ జేసి, రివిజన్ జేసుకొని, మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడానికి ఆ టైం అన్నది సరిపోదు. ఓకే. సో, 10థ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా మినిమమ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మనం క్లాట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లాట్‌ను క్రాక్ చేయొచ్చండి. ఓకే. అంటే పర్ డే ఎన్ని గంటలు చదివితే మనకి ఇంకా క్లాట్‌లో సీట్ గ్యారంటీ అన్నట్లుంటుంది? సో, ఇంటర్మీడియేట్ నుంచి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్స్‌కైతే ఎవ్రీడే 3-4 అవర్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుందండి. అవును. ఇప్పుడు రోజంతా ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో గడిపేసొస్తారు వాళ్ళు. కాలేజ్ అవర్స్ చూసుకున్న తర్వాత 5కు మన ఇన్‌స్టిట్యూట్‌కొస్తారు. 5 నుంచి 7 వరకు మాత్రమే మనం వాళ్ళకు క్లాట్‌కి సంబంధించినటువంటి టాపిక్స్‌ను టీచ్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఇయర్ మిడ్ నుంచి లేదా మాక్సిమం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా క్లాట్‌ను క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఓహ్! హుహు. గ్రేట్. మేము ఇంటర్ చదివేతప్పుడు దీనికి సంబంధించిన ఇంత అవేర్‌నెస్ లేదు. పేరెంట్స్‌లోనూ లేదు, స్టూడెంట్స్‌లో ఇంకా అస్సలుండదు. సో, అప్పుడు ఏదైతే మేము మిస్ అయ్యామో, అవేర్‌నెస్ లేక అప్పుడు మేమేదైతే చేయలేకపోయామో, చెయ్యలేకపోయారు. హ్మ్. సో, దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు మిస్ అవ్వద్దు. హ్మ్. సో, వీళ్ళకి అవేర్‌నెస్ కల్పించి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ అండ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్ అండి ఇది. హుహు. సో, దీని మీద వీళ్ళకి అవేర్‌నెస్ కల్పించాలి. హ్మ్. వీళ్ళు గూడా మాలాగా సఫర్ అవ్వద్దు అని మేమప్పుడు క్లాట్‌లా రాయలేకపోయాము. తర్వాత ఎల్ఎల్‌బీ చేశామనుకోండి అది వేరే విషయం. కానీ క్లాట్ చదివి, క్లాట్ సక్సెస్ అయ్యి నేషనల్ లా యూనివర్సిటీస్‌లో గ్రాడ్యుయేషన్ జేయడం అంటే నిజంగా ఒక మెట్టెక్కినట్లే అండి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మీ అకాడమీలో అంటే వాళ్ళకు వచ్చిన తర్వాత హ్మ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఏంటి అంటే డైలీ రొటీన్ ఏముంటుందక్కడ? సో, వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక నేను మీకు 5 సబ్జెక్ట్స్ అని జెప్పాను గదా! హ్మ్. 5 టాపిక్స్. ఈ 5 టాపిక్స్‌లో దేనికైతే వెయిటేజ్ ఎక్కువుంటుందో హ్మ్. అక్కడి నుంచి వాళ్ళ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ జేస్తామండి. ఓకే. ఎవ్రీడే వాళ్ళు ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే న్యూస్ పేపర్‌ను చదివించడం. ఓకే. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివిస్తాం. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివించి, హ్మ్. ఆ న్యూస్ పేపర్‌లో హ్మ్. వాళ్ళకు కొత్తగా అనిపించినటువంటి పదమేంటి? హుహు. సో, వొకాబులరీని కలెక్ట్ జేయించి, ఆ వొకాబులరీకి సంబంధించిన హ్మ్. మీనింగ్ వాళ్ళకు తెలియజేసి, హ్మ్. అలాగే రీడింగ్ స్పీడ్ అన్నది ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎక్కువ స్పీడ్‌గా చదవడము, దాన్ని అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్‌గా దాన్ని ఆలోచించి, కింద మేము అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం. ఆన్సర్ ఇవ్వడం. ఇలా ఎవ్రీడే వాళ్ళకేం జేస్తామంటే, అన్ని సబ్జెక్ట్స్‌కు సంబంధించిన నాలెడ్జ్‌ని ఇస్తాము. హుహు. అండ్ వీకెండ్‌కొచ్చిన తర్వాత, మేము ఆ వీక్‌లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో, దాని మీద వాళ్ళకొక మాక్ టెస్ట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే వీక్లీ మాక్ టెస్ట్‌లుంటాయి. వీక్లీ మాక్ డైలీ ఉంటాయా? టెస్ట్‌లుంటాయండి. ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఆ వీక్‌లో జరిగిన అంత సిలబస్ హ్మ్. పైన, అన్ని టాపిక్స్ పైన హ్మ్. మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే. హ్మ్. అయితే సార్ ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయాలి. సో, అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే వాళ్ళు ఏ లెవెల్ అంటే టాపర్సే అయ్యుండాలా? లేకుంటే యావరేజ్ స్టూడెంట్ అయినా ఓకేనా? యావరేజ్ స్టూడెంట్ అయినా గూడా సరిపోతుందండి. హుహు. టాపర్సే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. హుహు. అయితే కన్సిస్టెన్సీ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్. వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కన్సిస్టెంట్‌గా ఎవ్రీడే కనీసం 3-4 అవర్స్ క్లాట్ మీద ఫోకస్ చేయాలి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది వాళ్ళకు హాబిట్‌గా మారిపోవాలి. ఓకే. హ్మ్. ఓకేనా. అండ్ ఎక్కడ గూడా వీళ్ళు ఆహ్, పక్కదారి అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు.
వాళ్ళు గూడా ఏంటంటే, మేము ఐఐటీలో వెళ్ళబోతున్నాం. అలా అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు డీవియేట్ అవ్వకూడదు. యెస్. అరే! సో, వన్స్ అవును. మనం ఏదైతే క్లాట్ గోల్ పెట్టుకున్నామో అంతే. హ్మ్. వన్స్ మనం ఫిక్స్ అయిపోతే ఎక్కడా గూడా డీవియేట్ అవ్వకుండా కన్సిస్టెంట్‌గా మన ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేస్తే ఫస్ట్ అటెంప్ట్‌లోనే యావరేజ్ స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది ఎలా ఉందంటే నిజమే. ఇప్పుడు చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. అవునండి. అవును. ఈ ఫ్రెండ్ నేను ఇది ఇక చేసేసాను, ఇది అంతే చేసేసానంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా! పోతుంది. అక్కడ డీవియేట్ అయిపోతారండి చాలామంది. అవును. హ్మ్. సో, మనకి దాని మీద ఖచ్చితంగా ఇది మనం సాధించాలి ఆ! అనే పట్టుదల ఉండాలి. పట్టుదలుండాలి. ఆ జీలుండాలి. హ్మ్. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ గోల్ వాళ్ళది గదా! హ్మ్.